హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి నా గార్డెన్లో ఈరోజు నేను మామిడి అల్లాన్ని తవ్వుతున్నానండి. మరి హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను మామిడి అల్లాన్ని చూశారు కదా. మరి నేను పసుపు హార్వెస్ట్ చేసుకున్నాను కదండి, అదే ప్లేస్లో కొంచెం నేను మామిడి అల్లాన్ని కూడా పెట్టుకున్నాను అనమాట. మరి కొన్ని ఏమో తొట్టుల్లో కూడా పెట్టుకున్నానండి. మరి కింద కూడా పెట్టాను కదా నేను. చాలా చాలా బాగా వచ్చిందండి మామిడల్లం అయితే కనుక. ఇదిగో ఈసారి అయితే నేను మామిడల్లాన్ని చాలా బాగా హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇదిగో చూడండి ఎంత బాగుందని. చాలా బాగా ఊరిందండి. కింద పశువులు వేరు వేసేసి నేను పెట్టామండి, ఏ మందులు కొట్టలేదు నేను, కానీ చాలా బాగా ఊరిందండి. పసుపు అలాగే హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే ఇది కూడా మామిడి అల్లం కూడా, ఇది నార్మల్ అల్లం కాదండి, మామిడి అల్లం. నార్మల్ అల్లం అంత ఘాటు ఉండదన్నమాట. ఇది చాలా బాగా వాడుకోవచ్చు. సేమ్ ఇది ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే మామిడికాయ వాసన వస్తుందండి మనకి. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి. ఇది కిలో వచ్చి దగ్గర దగ్గర 1100 అలా ఉంటుందండి ఇది రేటు. మనకి రేరుగా దొరుకుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే బాగా ఎక్కువ దొరుకుతుందండి. ఇదైతే సిటీలో తక్కువే దొరుకుతుంది. కానీ ఇప్పుడు అందరూ చాలామంది ఇవి పండించుకుంటున్నారు. నాకైతే చిన్న దొంపిచ్చారు పోయిన సంవత్సరం, కొంచెం పెట్టాను నేను, వచ్చిందండి. మళ్ళీ రిటర్న్ పెట్టేశాను నేను మొత్తం అంతాని. ఈసారి అయితే బాగా హార్వెస్ట్ చేసుకున్నాను నేనైతే కనుక. ఇంకా చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇవి హార్వెస్ట్ చేస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం సిటీలో ఉంటున్నాం కదా, చిన్న చిన్న ప్లేసుల్లో పెట్టి మనం ఎలా పండించుకున్నప్పుడు ఆ హార్వెస్ట్ వచ్చినప్పుడు చాలా, అది మాటల్లో చెప్పలేమండి వర్ణన, అంత బాగా అనిపిస్తుంది మనసుకి. చూసారు కదా, మనకి ఇంత అలా మనం పండించకపోయినా పర్వాలేదండి. టెర్రస్ మీద చిన్న దుంప పెట్టుకునండి, 2-3 కుండీల్లో పెట్టుకున్నా మన ఇంటి వారికి మన ఇంటికి మనకి సరిపోతుందండి, మన ఇంట్లోకి వచ్చేస్తాయి చక్కగానే. నార్మల్ అల్లం అయితే అందరూ పెట్టుకుంటాం కదా, అలాగే దీన్ని పెట్టుకోవచ్చు. ఈ కుండీల్లో కూడా పెట్టానండి నేను, కొన్ని డ్రమ్ముల్లోని అట్లని పెట్టానండి, ఒక 5-6 అట్లని. ఇందులో చాలా బాగా గ్రోత్ అయిందండి. నేల మీద కంటే కూడా ఇందులో చాలా లావుగా కొమ్ములు చాలా బాగా వచ్చినాయండి. కొన్ని చాలా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. చూసారు కదా, మట్టి అలా గుల్లగా మనకి ఉండాలండి. మట్టి గుల్లగా ఉంటే కనుక బాగా వేరు వ్యవస్థ బాగుండి బాగా పెరుగుతాయి అన్నమాట. అలా పెట్టాలి. ఇంకా చూసారు కదా, మరి మీరు కూడా ఇది చూసి మరి మీకు ఏమనిపించింది, నిజంగా ఈ హార్వెస్ట్లో అవి చూసి మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే కనుక నాకు మరి నోటిఫికేషన్ వస్తుంది, ఏమన్నది నాకు తెలుస్తుందండి. సరేనా, మరి మీకు వీడియో నచ్చినట్లయితే కనుక మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. మీకు ఏ సంతోషం అనిపించినా సరే నాకు కామెంట్ చేయండి. సరేనా, ఇదిగో చూసారు కదా, అలా చిన్న మొక్క పెట్టుకున్నానండి నేను. ఎంత వచ్చిందో చూసారు. ఇప్పుడు సరైన టైంలో కూడా మనం హార్వెస్ట్ చేయకపోతే మళ్ళీ తిరిగి అవి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయండి. ఇది 9 నెలలు పంట, సేమ్ దానిలాగేనండి. మన నార్మల్ అల్లానికి 9 నెలలు పంట కదా, పసుపుకి 9 నెలలు పంట, అలాగే ఇది కూడా 9 నెలలు పంట అండి. మరి నేను పెట్టుకున్నాను. నా ప్రీవియస్ వీడియోలో చూడండి, నేను ఎలా పెట్టానో కూడా మీకు వీడియోలో నేను మట్టిని ఎలా తయారు చేసుకున్నాను కింద అని అన్నీ చూపించాను అనమాట. అది చూస్తే మీకు తెలుస్తుంది. ఇదిగోనండి గ్రో బ్యాగ్లో నేను అల్లం హార్వెస్ట్ చేసుకున్నాను పోయినసారి, ప్రీవియస్ వీడియోలో చూడండి. అందులో ఒక మొక్క పడినట్టు ఉందండి. చూడండి ఎంత దుంప వచ్చిందో. దగ్గర దగ్గర ఇది కేజీ పైనే ఉంటుందండి దుంప. కేజీ కూడా కదా, ఇంకెక్కువే ఉంటుందండి దుంప, బరువు కదా ఇది. చాలా బాగా వచ్చిందన్నమాట. ఒక్క దుంప పడింది, అంత వచ్చిందన్నమాట. చూసారు కదా, ఒక్కళ్ళు లేపలేకపోయాం, దాన్ని అయితే తీలేపోయాం. వేర్లుని ఇద్దరు కలిపి లాగితేనే కానీ రాలేదండి. అంత బలంగా నాటుకుపోయి ఎంత బాగా వచ్చిందో. గ్రో బ్యాగ్లు వేసినాయి, అలా లావుగా వచ్చినాయండి దుంపలు కింద అట్ల కంటేని. ఇవ్వనండి నేను పైకి తెచ్చిస్తాను, మొత్తం అన్ని కడిగేసానండి శుభ్రంగానే. ఇవి పచ్చడి కూడా పట్టుకోవచ్చండి. నార్మల్ అల్లం ఇది 2 కలుపుకొని పట్టుకోవాలి. ఈ పచ్చిగా ఉన్నప్పుడు పట్టకూడదండి. ఒక 15 డేస్ కానీ ఒక నెల రోజులు ఆగిన తర్వాత పట్టుకుంటే ఇందులో ఉన్న నీరంతా కొంచెం ఆరిపోయిన తర్వాత పట్టుకుంటే మనకు నిలవాగుతుంది అన్నమాట. నార్మల్గా మనం ఎలా అయితే వాడుకుంటామో అలా కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కలిపి 8 కేజీలు వచ్చినాయండి. కానీ ఆరిపోయిన తర్వాత 4 కేజీలకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇవి. కొన్నేమో విత్తనానికి ఉంచానండి, కొన్ని పచ్చడి పెట్టాం, కొన్నేమో మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను అనమాట. సరే, చూసి ఆనందించండి. బాయ్ అండి.